జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ హంపి మహేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. చక్రసిద్ధి జ్యోతిష్యానికి స్వాగతం. ఈ వీడియోలో సింహలగ్నం మరియు సింహరాశిలో జన్మించిన వారి గుణగణాలు, అదృష్ట రత్నలు మరియు అదృష్ట సంఖ్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహలగ్నము మరియు సింహరాశిలో జన్మించిన వారికి లగ్నాధిపతి రవి అవుతాడు. ఈ సింహలగ్నములో జన్మించిన వారు స్వశక్తి సామర్థ్యంతో చాలా బలంగా ఎదుగుతారు. వీరికి మనోబలం ఎక్కువ ఉంటుంది. ఎలాంటి కఠిన పరిస్థితినైనా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ సింహలగ్నం వారికి కోపం అధికంగా ఉంటుంది. త్వరగా కోపం వచ్చేస్తుంటుంది. నాయకత్వ లక్షణాన్ని కలిగి ఉంటారు మరియు అధికార ప్రియులుగా ఉంటారు. ఈ లగ్నంలో జన్మించిన వారు మానసికంగా మరియు శారీరకంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏదో ఒక కార్యక్రమంలో ముందుంటారు. వీరికి మంచి గుణం ఉంటుంది. దయా దాక్షణ్యాలు కలిగి ఉంటారు. నమ్మిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటారు. పేరు ప్రతిష్ట పొందడానికి వీళ్ళ డబ్బు బాగా ఖర్చు చేస్తారు. ఉత్సాహవంతులు, ఆహార ప్రియులు మరియు భోగవంతులుగా వీళ్ళు జీవిస్తారు. ఈ సింహలగ్నంలో జన్మించిన వారు చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలను స్వీకరిస్తారు. ఇంటి యజమానిగా వివరిస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీరి మాట ఎదుటి వాళ్ళు వినాలే కానీ ఎదుటి వాళ్ళ మాట ఈ సింహలగ్నం వారు వినరు. అలాగే ధర్మ కార్యాచరణ, సామాజిక సేవలు, కీర్తి ప్రతిష్టలు వీరికి బాగా ప్రాప్తిస్తాయి. వ్యక్తులచే గౌరవింపబడే సంస్కారాన్ని వీళ్ళు పొంది ఉంటారు. ఇక విహారయాత్రలు, దైవ కార్యక్రమాలకు, ఉత్సాహ కార్యక్రమాల్లో వీళ్ళు ముక్కు ఎక్కువ ఉంటుంది. వీరు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. స్వతంత్రమైనటువంటి వృత్తి వ్యాపారాలనే ఎంచుకుంటారు. స్వతంత్రం కలిగినటువంటి వ్యాపారంలో వీళ్ళు మంచి పేరు కూడా పొందుతారు. వీరికి స్నేహశీలత బాగుంటుంది. మంచి స్నేహితులు ఉంటారు. పెద్ద పెద్ద వారితో, పెద్ద పెద్ద రాజకీయ వ్యక్తులతో కూడా వీళ్ళకు స్నేహభావం కలిగి ఉంటారు. అలాగే ఈ లగ్నంలో జన్మించిన వారు దంతాలు, హృదయము, కంటి నరాలు, వెన్నుమూక, వీపు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఇక ఈ లగ్నంలో జన్మించిన వారు గంభీరంగా ఉంటారు. ఎల్లవేళలా పరిశుభ్రతని పాటిస్తారు. నీచ కార్యక్రమాల యందు వీళ్ళకు అసహ్యం కలిగి ఉంటుంది. మరియు ఈ లగ్నంలో జన్మించిన వారికి లగ్నాధిపతి రవి కాబట్టి వీరు ధరించే రత్నము కెంపు రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. లగ్నాధిపతి రవి కాబట్టి. ఇక పంచమాధిపతి గురుడికి వీరు కనక పుష్యరాగమనే రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. అలాగే భాగ్యస్థానాధిపతి కుజుడు కాబట్టి వీరు పగడమని రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. వీరికి కలిసి వచ్చే రంగులు పింక్ కలర్, పసుపు మరియు ఎరుపు. కలిసి వచ్చేటటువంటి దిక్కులు తూర్పు మరియు ఈశాన్యము. అదృష్ట సంఖ్యలు 1, 3, 9. సింహలగ్నంలో జన్మించిన వారు ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడేటటువంటి గుణ స్వభావము కలిగి ఉంటారు. వీరికి వాక్చాతుర్యం బాగుంటుంది. ధారాళంగా మాట్లాడతారు. ఈ సింహలగ్నంలో జన్మించిన వారికి శత్రువులు అధికంగా ఉంటారు. ప్రత్యక్షంగా ఏం చేయలేకపోయినా పరోక్షంగా వీళ్ళకు ఏదో ఒక ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వ్యవసాయం మరియు వ్యాపారాలలో వీరికి ఆసక్తి కలిగి ఉంటుంది. ఇక ఈ సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు దత్తాత్రేయుణ్ణి, శివుణ్ణి, అలాగే గురువులైనటువంటి గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తే విశేష ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఇవి సింహలగ్నం మరియు సింహరాశిలో జన్మించిన వారి గుణగణాలు. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.